బిగ్ న్యూస్ మనం చూస్తున్నాం. మేడ్చల్ జిల్లాలో జగంగూడ గ్రామస్తులు రోడ్డెక్కారు. తమ గ్రామాన్ని షామీర్పేట్ నుంచి కొత్తగా ఏర్పాటు చేసిన మూడు చింతలపల్లి మండలంలో కలపడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. తమ గ్రామాన్ని షామీర్పేట్ మండలంలోనే కొనసాగించాలంటూ ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక ఆందోళనకు సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ మనకు అందిస్తారు. నవీన్, ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? మేడ్చల్ జిల్లా షామీర్పేట మండలంలో ఉన్నటువంటి జగన్గూడ గ్రామాన్ని కొత్తగా ఏర్పడినటువంటి మూడు చింతపల్లి మండలంలో కలపొద్దని గ్రామస్తులంతా కూడా 3 రోజుల నుంచి కూడా రీలే నిరాదీక్ష చేస్తున్నారు. రీలే నిరాదీక్షకు స్పందన రాకపోవడంతో ఈ రోజు ఉదయం షామీర్పేట వెళ్ళేటువంటి రహదారి పైన కూడా వాళ్ళంతా కూడా ధర్నా నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులంతా కూడా అక్కడికి చేరుకొని వాళ్ళందరినీ కూడా సముదాయించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ గ్రామాన్ని ఖచ్చితంగా జగన్గూడ గ్రామాన్ని షామీర్పేట మండలంలో ఉంచాలనే విషయాన్ని కూడా వాళ్ళంతా కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లడం కోసమే రాస్తారోకో నిర్వహిస్తున్నామని కూడా పోలీసులు చెప్పారు. వాళ్ళంతా కూడా పోలీసులు కూడా వారిని సముదాయించేటువంటి ప్రయత్నం చేశారు. అంటే రహదారి పైన రాస్తారోకో నిర్వహించడం వల్ల సామాన్య ప్రజలకు తర్వాత వాహనదారులకు ఇబ్బంది ఏర్పడుతున్నటువంటి విషయాన్ని వాళ్ళకి చెప్పడంతో కొద్ది మేరకు ఉద్రిక్తమైనటువంటి వాతావరణం అక్కడ ఏర్పడింది. ప్రస్తుతం అయితే అక్కడ గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచ్, ఉప సర్పంచ్, మాజీ సర్పంచులంతా కూడా రోడ్డు పైన రాస్తారోకో నిర్వహిస్తున్నారు. గ్రామాన్ని ఎందుకు కొత్తగా ఏర్పడినటువంటి మూడు చింతపల్లి మండలంలో కలపాలి, ప్రస్తుతం ఉన్నటువంటి షామీర్పేట మండలంలోనే గ్రామాన్ని కొనసాగించాలని మాత్రం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. సంధ్య. రైట్ నవీన్.